గారు ఇవాళ మా ఫ్యామిలీ ఫంక్షన్ కి కొంతమంది పాత్రికేయ సోదరులు వచ్చారు, మా స్థానిక పాత్రికేయ సోదరులు. అక్కడ కూడా ఇదే చర్చకు వచ్చింది. అంటే ఏంటంటే రూపంలో వచ్చింది. మీరెందుకు ఇంత ముందు వారంలో 12-15 వరకు డిబేట్లు చేసేవాళ్ళు, పొద్దున్న ఒకటి, సాయంకాలం ఒకటి, మధ్యాహ్నం ఒకటి. ఈ మధ్య కాలంలో 5-6 కంటే దాటి ఇవ్వట్లేదు అని ప్రస్తావించారు నా దగ్గర. ఒకటి ఏంటంటే చేసి విరక్తి వచ్చి ఉంటదేమో అని మామూలుగా చెప్తే కాదులే అన్నారు. కారణం చెప్పా. ఏంటంటే ఇవాళ మా ముగ్గురు ఉన్నాం, మా ముగ్గురు ఒకే అంశం మీద మాట్లాడాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఎందుకు ఇది ఎగ్జాంపుల్ చెప్పానంటే దానివల్ల కొంత తగ్గించుకున్నాను. కాస్త ఇంపార్టెన్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్, ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఛానల్స్, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ఆధారంగానే వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే మా దగ్గర సబ్జెక్ట్ లేకపోతుంది సార్. మీరు అడిగినటువంటి క్వశ్చన్లకి ఎందుకు నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్క విషయం, వాళ్ళ మీరు అడిగిన ప్రశ్నకి డైరెక్ట్ గా సమాధానం చెప్తే నా సామర్థ్యం ఒక రకంగా బయటకు వస్తుంది. నేను ఇంకొక డీవియేషన్ తో సమాధానం చెప్పాల్సి వచ్చింది అనుకోండి, పక్కన ఏదో డిస్టర్బెన్స్, లేకపోతే నేను ఇందాక అన్నట్టుగా ఈ ప్యానెల్లో ఉన్న ఇద్దరు కాకుండా వైకాపా ఆయన ఉన్నాడు అనుకోండి, అప్పుడు నా తాలూకా డైవర్షన్ వేరే విధంగా ఉంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే కూటమి ప్రభుత్వం, మీకు నాకు 10-15 ఏళ్ళ నుంచి రోజు ఫైటే సార్. లైవ్ లో అయినా కానీ మీ ఊర్లో నేను డిబేట్కి వచ్చిన కామన్ ఇదంతా కూడా. క్వశ్చన్ చేయాలి, ప్రశ్నించాలి, ఆన్సర్ చేయాలి. నేను కమిట్ అవుతాను, నేను కమిట్ అయ్యాను కూడా ఆల్రెడీ. నా ఫస్ట్ హాఫ్ లోనే నేను కమిట్ అయ్యా. నేను శ్రీకాకుళం వెళ్ళినప్పుడు అప్పట్లో ప్రత్యేక హోదా గురించి అబ్బా ఈయనకి నాకు ఎంత వాగ్వాదం అండి. ఓకే కిరణ్, ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తా. అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి తాలూకా సామర్థ్యం మొత్తాన్ని ఏదైతే ఒక దిశగానే ప్రయోగిస్తున్నారు వారు, డీవియేషన్ తీసుకున్నట్లయితే అసలుకి కొరత వచ్చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలు మనకిచ్చినటువంటి బాధ్యత నుండి డీవియేషన్ తీసుకున్నట్టు అవుతుంది. అర్జునుడి దృష్టి పక్షి కన్ను మీద మాత్రమే ఉంది, పక్షి మీద కాదు. నేరుగా టార్గెట్ మీద ఉంది. అదే మీరు చెప్పేది. అయినప్పటికీ ప్రారంభం అయ్యాయి. ఈ మధ్య ఎప్పుడో 10 నెలల కిందట, 20 నెలల కిందట జరిగినటువంటి కేసులు ఈవేళ మళ్ళీ. అంటే నేనేమంటానంటే ఆ పక్షి కన్ను అనేది ఓన్లీ అభివృద్ధి సంక్షేమమే కాదు, జరిగిన దుర్మార్గాల మీద చర్యలు కూడా పక్షి కన్నే అంటున్నారు.